ఉద్యమకారుల స్ఫూర్తితో మలి ఉద్యమకార పోరాటం వెల్లువలో కొట్టుకుపోయిన అస్తిత్వాన్ని 2014లో తెలంగాణ ఉద్యమంతో పూనుకున్నది. ఈరోజు 1969 ఉద్యమకారుల గురించి మాట్లాడుకుందాం. ముందు ప్రొఫెసర్ నన్నమాస స్వామి గారు మరియు డాక్టర్ మాండవ ఉపేందర్ రావు గారు మన ముందుకు విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం సార్. 1969 ఉద్యమం అంటేనే తెలంగాణ పోరాటానికి సంబంధించిన స్పందనలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. అయితే ఆ 1969లో జరిగిన తొలి ఉద్యమం సంబంధించి మా అనుభవాలను పంచుకుందాం. ఈరోజు 1969 ఉద్యమకారులు తమ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మలి ఉద్యమకారులు కూడా పోరాటాలు చేసిన తర్వాత కూడా వారు మళ్ళీ ప్రభుత్వాల మీద నిరసన, ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్స్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంటే రాయితీలు కానీ, తర్వాత వారికి ఇటీవల కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించిన పెన్షన్ 25,000 నెలకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇంటి నివాసం కోసం ఇస్తున్నట్లుగా వాళ్ళు ఉద్యమకారుల డిక్లరేషన్లో చెప్పారు. ఆ దానివల్ల మరింత ఉద్యమకారులు మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ, ఇంకా మళ్ళీ వారి సంబంధించినటువంటి సభలు చేయడం కానీ ఇలా జరుగుతున్న సందర్భంలో మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. అదేమిటంటే 1969 ఉద్యమకారులు ఎవరైతే వారు జైలుకు వెళ్ళారో అక్కడ కూడా వారు చాలా కష్టపడ్డారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వసతులు సరిగా లేక ఎన్నో బాధలు కూడా పడ్డారు వాళ్ళు. కొంతమంది ఒకే బ్యారక్లో ఉన్నట్టు, బ్యారక్ నెంబర్ 1, నెంబర్ 2 అని ఒకే దగ్గర ఉంటుంది. మాది వరంగల్ సెంట్రల్ జైల్లో మమ్మలను అక్కడ పంపించినప్పుడు ఆ శిక్షను అనుభవించేటువంటి ఆ రోజులలో మాకు కనిపించేది ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా సెంటర్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది. అది పర్మనెంట్ వాళ్ళ ఈ పర్మనెంట్గా ఉండే ఖైదీలది అది. అయితే వాళ్ళు పర్మనెంట్ కాబట్టి వాళ్ళు సాంస్కృతికంగా వారు కొన్ని పాటలు పాడడము, తర్వాత వారికి సంగీతానికి సంబంధించిన సాధనాలు ఉండడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. మేము తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మేము ఈ విధంగా జైలుకు వచ్చినప్పుడు ఆ జైల్లో కూడా వారికి సంబంధించి ఉన్నప్పుడు మాకు చాలా ఆనందం కలిగేది. వాళ్ళతో కలివిడిగా ఉండేసి కొన్ని కార్యక్రమాలు మేము చేశాం. అవన్నీ కూడా నేను మీకు వివరిస్తూ ఉంటాను. ఇంతలో మనకు మరి పెద్దవారు, అప్పుడే నేను చిన్నగా ఉన్నప్పుడైన డాక్టర్ గారు, డాక్టర్ మండవ ఉపేందర్ రావు గారు, నర్సంపేట, ఆయనకు సంబంధించిన అనుభవం కూడా ఉంది. ఆయనకు నాకు 3 రోజుల తేడా. మేము వరంగల్ సెంట్రల్ జైల్లో, ఆయన తర్వాత 3వ రోజుకు మేము సెంట్రల్ జైలుకి వెళ్ళాము. అయితే బ్యారెక్లు మాత్రం సార్కు జ్ఞాపకం లేవంటున్నాడు. నేనెందుకంటే నేను 1965 నుండి కూడా నేను డైరీలు రాసేవాడిని కాబట్టి 69 అంతా కూడా ఆ పోరాటానికి సంబంధించి, దానికి సంబంధించి ఆనాడు ఉండబడేటువంటి స్థితి గురించి, తర్వాత ఎవరెవరు అరెస్ట్ అయినలు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ వచ్చిన దాన్ని కూడా రికార్డ్ చేశాం. కాబట్టి ఈ దీనికి సంబంధించిన అంశం మీ ఇద్దరం ఉద్యమకారులమే కాబట్టి మేము ఒకరికొకరము పంచుకొని ఆనాటి దాన్ని మీకు కంటికి కనిపించేలాగా, చెవులకు వినిపించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. అంతకు మించి చారిత్రాత్మకంగా ఈ తెలంగాణ కోసం సెంట్రల్ జైలుకు వచ్చినవారు ఆనాడు ఉండబడేటువంటి విషయంలో మీ అనుభవం, నా అనుభవం మన ప్రేక్షకుల కోసం పంచుకుందాం. ఆనాడు నాకన్నా పెద్దవారు కాబట్టి మీరు పోయినటువంటి సంవత్సరం, మీరు అక్కడ అనుభవించినటువంటి శిక్ష, ఆ తర్వాత వచ్చిన తర్వాత మీరు ఇంకేమైనా చేయగలిగారా? ఉద్యమానికి సంబంధించింది మరి ఏమైనా పొడిగించడానికో లేదా ఉద్యమం పోరాటంలో దూకి మరింకా సాగించడానికో ఏమైనా ప్రయత్నాలు చేశారా? స్వామి గారు, మీ అందరు కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఉపేందర్ రావు, మండవ ఉపేందర్ రావు, నర్సంపేట. అయితే మేము 1969లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే అయిన తర్వాత నర్సంపేటలో ఏమి అంత బాగా లేకుండే. అయితే మేము కొంతమంది కలిసి మా క్లాస్మేట్స్ డాక్టర్ సుధాకర్ అని,
సుదర్శన్ అని ఒకతను, తర్వాత ఇంకా పేర్లు జ్ఞాపకం లేవు. వాళ్ళందరం కలిసి మనం ఏదైనా చేయాలని మా ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటే మనం ప్రొసెషన్ తీయాలి, మనం పోవాలి బయటికి, అందరికీ తెలియపరచాలి అనేది చేసి అంటే ఒకరోజు మాయంబడి ఒక 20 మంది లోకల్ ప్రజలు వచ్చిన తర్వాత మేము ఒక ప్రొసెషన్ తీసినాం. ఎక్కడి నుంచి పాత బస్ స్టాండ్ ఉండే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడున్న బస్ స్టాండ్ వరకు, అక్కడి నుంచి రోడెంబడి ప్రొసెషన్ తీసుకొని పోయి జై అనుకుంటూ మనం తెలంగాణ సాధించాలి, మనం బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, ఈ కష్టాలు ఈ విధంగా బయటికి రావాలి అనే ఉద్దేశంతో స్లోగన్స్ ఇస్తూ పోయినాం అనమాట. పోయిన తర్వాత అక్కడి నుంచి పోయి అందరూ డిస్పర్స్ అయిన తర్వాత డిసెంబర్ నెల తర్వాత డేట్కు మళ్ళీ ఒక ప్రొసెషన్ తీసినాం అనమాట. అది బాగా జ్ఞాపకం అవుతుంది. అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రప్రకాష్ రావు, తర్వాత ఎస్ఐ ఏమో ఇందిరారెడ్డి అని ఉండే. అదే డాక్టర్ గారు, అప్పుడు మనము తెలంగాణ ప్రజా సమితి అని ఒక పెద్ద సంఘం ఉండే. అది 1969 ఫిబ్రవరిలో దాన్ని ఆవిష్కరించారు. దానికి కిషోర్ అని ఆయన దానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత మదన్ మోహన్ దానికి అధ్యక్షుడు అయినాడు. ఆ తర్వాతనే 2 ఏళ్లకు మళ్ళీ చెన్నారెడ్డి గారు అధ్యక్షులైనారు. మీరు నర్సంపేటలో చేసినప్పుడు టీపీఎస్ ద్వారా చేశారని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు జూన్ 17వ తారీఖు నాడు 69 మీరు జైలుకు వెళితే, నేను అదే నెలలో 20వ తారీఖు నాడు నేను సెంట్రల్ జైలుకు వచ్చాను. కాబట్టి మాది టీపీఎస్ ద్వారానే పోరాటం చేశామని అనుకుంటున్నా. అంతే టీపీఎస్ ద్వారానే చేసాము. అయితే అక్కడి నుంచి ప్రొసెషన్ ఇక్కడ పోస్ట్ మార్టం అని ఉండే మా ఇంటి దగ్గర. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పోగానే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని లోపల చేసేది, ప్రొసెషన్ తీయొద్దు అని. 10 మందిని ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత ఆ రోజు అక్కడ ఉండి తెల్లారి కోర్టుకు తీసుకుపోయారు. కోర్టులో డెసిషన్ ఏమొచ్చింది, జైలుకి పంపించాలని జైలు ఆర్డర్ చేసి. అయితే అప్పుడు జైలుకు తీసుకోపోయింది మమ్మల్ని. తీసుకుపోయి వరంగల్ సెంట్రల్ జైలు వరంగల్, అక్కడ ఒక 10 రోజులు అనుకుంటా అక్కడనే ఉంచిన తర్వాత అక్కడ మా సౌకర్యాలు బాగానే ఉండే, ఏం కష్టం ఏం కలగలేదు. బ్రేక్ఫాస్ట్ పెట్టేది, లంచ్ ఇచ్చేది, డిన్నర్ ఇచ్చేది, అన్నీ బాగానే అర్చుకునేది. కానీ మేము ఎప్పటికీ నో అంటుండేది, వాళ్ళు తెచ్చిన దాన్ని కాదు అని అనడానికి ప్రయత్నం చేసాం. అదే అక్కడి నుంచి అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసాం. అయితే మనము మీరు సెంట్రల్ జైలుకి వచ్చే నాటికి మీ వయసు ఎంత ఉంది? 23 ఉంటుంది. 23 ఏళ్ళు. అవునా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఆ శిక్ష అనుభవించేటప్పుడు మీకు కొన్ని అనుభవాలు జరుగుతాయి కదా, వాటి గురించి ఏమన్నా చెప్తే మన ఈ 69 వాళ్ళకు, తర్వాత ఈ 69 స్ఫూర్తిగా వచ్చేటువంటి కొంతమంది ఉద్యమకారులకు కాస్త కొద్దిగా వాళ్ళకి చైతన్యవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మేము ఎప్పటికీ ప్రతిరోజు కూడా ఒక ఉపన్యాసం పెడుతుండే, ఒక సభలు కూర్చొని అందరం మాట్లాడి మనం ఏం చేయాలి, ముందు భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టి మన తెలంగాణ గురించి తప్పకుండా ప్రయత్నం చేయాలని ఎప్పటికీ అనుకుంటున్నాం. అయితే 69 ఉద్యమాన్ని గురించి ఒక రచయిత తన పుస్తకంలో రాసింది ఏమిటంటే, 69 వాళ్ళు వినాలి, మళ్ళీ ఉద్యమకారులు కూడా వినాలి. ఇది ఎందుకనంటే, ఒక ఉద్యమం సాగినప్పుడు దానికి సాంస్కృతికమైనటువంటి వాటికి సంబంధించినటువంటి సమన్వయం అవి సమ్మిశ్రంగా ఉద్యమాలను పాల్గొంటూ ఉంటారు. అప్పుడు రచయితలు, గాయకులు, ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొంటూ వస్తూ ఉంటారు. అయితే ఆయన రాసిన పుస్తకంలో 69 ఉద్యమమే కాదు, 69లో సాంస్కృతికంగా ఏ చైతన్యం లేదు, అసలు అక్కడ వాగ్గేయకారులే లేరు అనేది ఆయన దాంట్లో రాశాడు. అది నిజమేనా సార్? అది కొంతవరకు నిజమే అది. ఎందుకంటే ఆ కష్టమైతే ఉండే, ఆ బాధ కష్టం అనేది అందరూ పడ్డారు అప్పుడు. అయితే ఎవరికి ప్రాముఖ్యత లేకుండే, ఏమైనా గవర్నమెంట్కు ఎగనెస్ట్గానే పోయేవాళ్ళం, కానీ మనకు ఫేవరబుల్గా గవర్నమెంట్ లేకుండా. విద్యార్థి దశలో మేము ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోయేసి మేము అసలు దాన్ని ఏం చేస్తామో మాది ఏమిటో కూడా ప్లాన్ కూడా తెలియకుండా పోలీసులు వచ్చి మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు, తర్వాత సెంట్రల్ బ్యాంకులు కూడా మొన్న నిప్పిపెట్టడానికి ప్రయత్నించారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని తీసుకుపోయినారు. మా ఉపేంద్రరావు గారు చెప్పినట్టుగానే ఒక రోజంతా ఉంచేసి తెల్లారి మళ్ళీ కోర్టుకు వాళ్ళు మమ్మల్ని పంపించి ఆ కోర్టు న్యాయమూర్తి ఇది చెప్తే అది ఆ శిక్ష వాళ్ళు వేశారు. అది మనకు సామాన్యంగా 15 రోజులు వేసేవాళ్ళు ఆ రోజులలో. ఎందుకంటే
ఆ 1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అసలు ఆ ఉద్యమకారులను మొదటి దశలో మేము ఉన్నాం. మాదంటే మాది చెప్పినటువంటి జూన్ 1969. ఇది ఆగస్టుకు వచ్చే వరకు విపరీతమైనటువంటి ఉప్పొంగినటువంటి ఒక ఉద్యమం వచ్చింది. దాంట్లో ఏం చేశారనంటే అరెస్ట్ అయిన వాళ్ళను పెట్టడానికి జైలు లేవు, సెంట్రల్ జైలు కాదు, ఇప్పుడు రిమైండర్ చేసేదానికి కూడా సబ్ జైల్స్ లేవు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కాలేజీలు, స్కూళ్ళు ఇట్లా పెట్టేశారు. ఇంకా కొన్ని చోట్ల అంటే ఆదిలాబాద్ అటువంటి చోట్లలో టెంట్ వేసి అక్కడ హాజరు తీసుకొని వాళ్ళు పంపించేవారు. మీరు ఖైదీలుగానే మీరు ట్రీట్ చేస్తున్నా అనేవాళ్ళు. ఈ దశ ఎందుకు వచ్చిందనంటే సర్వజనులు ఆనాడు ఈ తెలంగాణ కోసం జై తెలంగాణ నినాదంతో ప్రత్యేక తెలంగాణ పోరాటం కోసం పోరాడిన వ్యక్తులే. అందుకని అంత పెద్ద ఉద్యమాన్ని ఆయన రాలేకుండా పోయినాడు. సరే, ఆనాడు ఏంటనంటే నర్సంపేట నుండి మేము కాకతీయ కల్చరల్ అసోసియేషన్ అనే పేరు మీద ఒక 10 మందిని కలిసేసి, అందులో గాయకులు ఉన్నారు, అందులో మనకు సంబంధించిన నాటక పద్యం పాడేటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అలాగనే కొన్ని శ్లోకాలు ఇలా చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళనంతా కలిపి నేను కాకతీయ కల్చరల్ అసోసియేషన్ పేరు పెట్టి అప్పుడు నర్సంపేట నుండే ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అది ఎంతవరకు వచ్చిందనంటే సదాలక్ష్మి గారు మమ్మల్ని తెలుసుకొని మాకు ప్రత్యేకంగా మనిషిని పంపి నర్సంపేట నుంచి నిజాం కాలేజీ వరకు మమ్మల్ని పిలిపించి ఆ వేదిక మీద ఆయన పాటలు పాడించారు. ఆ రోజులలో ఉన్నారు, అటు సంస్కృతోద్యమం ఉన్నది, సాహితీకారులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, అన్ని విధాల వారు ఉన్నారు. కానీ ఆ రచయిత 69 మీద ఉన్నటువంటి ఏదైనా ఆయన కపటం చేయాలనుకున్నాడో లేకపోతే దానికి సంబంధించింది తక్కువ రాయాలనుకున్నాడో ఆ విధంగా రాయడం వల్ల నేను ఒక పుస్తకం రాయవలసి వచ్చింది, 1969 ఉద్యమ చరిత్ర అని. అది ఎందుకు రాశామనంటే నేను 1969లో ఎవరు నాతోటైతే జైలుకు వచ్చినారో ఆ జైలు వాళ్ళందరినీ కలిపేసి ఒక అసోసియేషన్ పెట్టాను. అది 2013లో పెట్టాను. అప్పుడు అంటే డాక్టర్ ఉపేందర్ రావు గారు తర్వాత వీళ్ళందరూ కూడా మీరు కూడా చేశారు కదా అని సేకరించడం మొదలుపెట్టినాం. అలా సేకరిస్తే 385 మంది సర్టిఫికెట్లు సేకరించాం మేము. కాబట్టి ఇట్లా అసలైనటువంటి ఉద్యమకారులు జైలు శిక్ష అనుభవించిన వారి యొక్క లిస్టు ఇట్లా తయారైంది. అందులో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా మీ సర్టిఫికెట్ మాకు ఇచ్చారు కదా. సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఏంటనంటే మీకంటే నేను సీనియర్నే కాదు, మీకంటే మేము ముందు పోయిన జైలు కని కూడా ఒక మాట అన్నారు. అంటే నేను అంటున్నా అది కూడా సీనియార్టే. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమంటారంటే ఇది కూడా ఆ రాజకీయవేత్తలకు వాళ్ళకు సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయో మనకు తెలియదు, కానీ ఉద్యమకారులకు స్ఫూర్తే ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే నేను జూన్ 20లో 1969 నాడు అరెస్ట్ అయినా. మళ్ళీ నేను 7 రోజులు సెంట్రల్ జైల్లో ఉండి 8వ నాడు నేను ఇంటికి వచ్చాను. మరి అక్కడ ఉండేటువంటి ఇప్పుడు డాక్టర్ గారికి తెలుసు, మెడికల్ కాలేజీలో డాక్టర్ కె చిరంజీవి అని ఉండేది. ఆయన కూడా తెలంగాణ ఉద్యమ సంఘం అని ఒకటి పెట్టి ఆయన నడిపారు. కానీ ఆయనకు సంబంధించినంత వరకు ఒక మాట చెప్తాడు ఆయన, నన్ను అరెస్ట్ చేసింది ఆగస్టులో అని. అంటే అప్పుడు ఉపేందర్ రావు గారు అదే నెలలో అంటే జూన్లో అయినారు, నేను కూడా జూన్లో అయినాను. కానీ ఆయన 17లో అయినాడు, నేను 20 నాడు అయినాను. 3 రోజులు డిఫరెంట్ అన్నాడు. కానీ ఆయన ఇప్పుడు జూన్ కంటే ఆగస్ట్ అని అంటే దాదాపు మళ్ళీ 3 నెలలు తేడా కదా మాకు. మళ్ళీ ఇదే అయిందనంటే కాళోజీ నారాయణరావు గారు మళ్ళీ 3 నెలలకు అంటే ఆగస్టు 3 అంటే ఆయన నవంబర్లో అరెస్ట్ అయినారు. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతిలో రాస్తూ అన్నాను. ఈ దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళల్లో తెలంగాణ గురించి పోరాడినటువంటి యూదులలో ఎవరు సీనియారిటీ అంటే నరసింహస్వామి సీనియర్ ఉన్నాడు అని అనుకున్నాం. కానీ ఈనాడు తెలిసింది ఏంటంటే డాక్టర్ ఉపేందర్ రావు గారు నాకంటే ముందు పోయినారని, ఆయనే సీనియర్ అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆనాడు మీ అనుభవాల గురించి మనము మన వెనక వచ్చే వాళ్ళకు తర్వాత ఉద్యమకారులకు కొంచెం స్పోర్టివ్గా ఉంటుంది, చెప్పండి సార్. ఈ ఉద్యమం అనేది ప్రాక్టికల్గా ఉండాలి. థియరిటికల్గా ఉపన్యాసాలు ఇవ్వటం అనేది ఉండదు. అందరికి ఉపన్యాసాలు బాగానే వస్తుంటారు, కానీ క్షేత్రస్థాయిలో ఆ ఉద్యమం ప్రకటించినట్టుగా ఉండాలి. అంటే మనం పని చేయాలి, ఫిజికల్లీగా మెంటల్గా బయటికి రావాలి. ఉపన్యాసాలు ఇవ్వచ్చు, ఉపన్యాసాలతోటి సంబంధం లేకుండా లోపల నుంచి ప్రతి మానవుడు లోపల నుంచి ప్రతి స్టూడెంట్ ప్రతి యంగ్స్టర్స్ ఎవరైనా కూడా ముందుకు రావాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉపన్యాసాలు ఇవ్వటం తర్వాత
ప్రాక్టికల్గా ఏం పని చేయకపోవటం, అవును. ఏమైనా నోరుతోటే మాట్లాడటం. మరొకటి ఏంటంటే అసలు 1969 అది మనం 2013 వరకు అప్పటికే 50 ఏళ్ళు గడిచిపోయినాయి. కానీ వీరు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమిటనే దాని మీద అందరి సర్టిఫికెట్లు సేకరించడం, అందరినీ కలవడం, వాళ్ళందరినీ కూడా ఒక అసోసియేషన్ చేయడం, అది కూడా 1969 తెలంగాణ ఉద్యమం అని పేరు పెట్టడం. 2013లో ఇది జరిగింది. దాని రిజిస్ట్రేషన్ కూడా చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటిది ఏమిటనంటే డాక్టర్ గారు లాంటి వాళ్ళు పెన్షన్ కోరకపోవచ్చు, వేరే వారు వేరే చేయకపోవచ్చు. కానీ ఆనాడు ఈ ఉద్యమంలో ఉండి సర్వస్వం కోల్పోయినారు. అంటే ఉదాహరణకి ఏంటంటే వారికి ఒక విధంగా జైలుకు పోయినందుకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు, తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆ తర్వాత కుటుంబం వాళ్ళని కూడా నాశనం అయిపోయినాయి. ఈ దశలో వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయులై ఉన్నటువంటి దశ అట్లనే ఉంది. అలాగనే అది ఇప్పటిదాకా అట్లనే వచ్చింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వీరికి పెన్షన్ ఇప్పించాలి, పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది అని వాళ్ళందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పరిచి మనము మరి దీనికోసం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రిని అడుగుదామనేటువంటి విషయం చేత అది కూడా 2014 ఆగస్టులో ఈ అసోసియేషన్ అధ్యక్షునైన నేను స్వయంగా వెళ్ళి మాట్లాడి మాకు ఇవ్వాలి అని అంటే ఆయన ఎంతగానో స్పందించారు. కేసీఆర్ గారు మామూలు మంత్రి అయితేనేమో అది వేరే ఉండేది, ఆయన కూడా ఉద్యోగం నుంచి వచ్చినవాడు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే బాగా స్పందించి చాలా మంచి మాట చెప్పావు, ఈ ప్రయత్నం ఎవరు చేయలేదు, మీకు నేను 8,000 మందికి మీకు పెన్షన్లు ఇస్తాను, మీ దగ్గర ఏమున్నాయని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, మేము కొన్ని సేకరించాం సార్, మీరు 8,000 అంటున్నారు కదా, ఇప్పటికీ మీరు 2,500 వరకు ఉన్నాయి, మీరు చూసి వాటికి సంబంధించినవి చేయండి అని అన్నాం. ఆయన చేస్తానన్నాడు. అలాగా పోయింది. అయితే 2014 నుండి 2018 వరకు ఇలాగనే ఇస్తామంటున్నారు, ఏమీ లేదు, అసలు దానికి సంబంధించిన పెన్షన్ లేవు. మేమైతే ఎవరైతే మేము సంఘంగా చేశామో అప్పుడు మీరు కూడా వచ్చారు కదా సార్, నర్సంపేటలో ఒక దగ్గర కలిసి మనం ఇలా చేస్తున్నాం, మీ సర్టిఫికెట్లు ఇవ్వండి. అలాగనే ఇప్పుడు కోర్టుకు పోతున్నాం, దాని పిటిషన్ మీద మీ సైన్ అవసరం, మీరు చేయాలి అన్నప్పుడు మీరు అన్నీ చేస్తాము, మీకు తోడు ఉంటాము, మనకు కావాల్సింది కూడా మన వాళ్ళందరికీ అదని మీరు అన్నారా? అప్పుడు ఆ తర్వాత కూడా మీరు ఒక అంటే ఎక్కడికి సమావేశం పెట్టినా అక్కడికి వచ్చేసి మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి సహకారాలు మీరు చేశారు. అని 2018లో ఇక ఈ కేసీఆర్ గారు పెన్షన్లు ఇవ్వరేమో అని కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన దాంట్లో 82 మంది ఉన్నాం. దాంట్లో మొట్టమొదటి పిటిషన్ ఎవరంటే డాక్టర్ మండవ ఉపేందర్ రావు గారు. కాబట్టి ఈరోజు విశేషం ఏమిటంటే అంత పెద్ద మనిషి, తర్వాత 82 ఏళ్ళ వయసులో ఉండి కూడా ఈరోజు NSTV ఛానల్ వాళ్ళకు కనీసం ఒక సందేశం ఇవ్వడానికని వచ్చారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల తర్వాత వాళ్ళకు కూడా స్ఫూర్తి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే 82 మంది పిటిషన్లు యాక్టివ్గా ఉన్నది కూడా డాక్టర్ మండువ ఉపేందర్ రావు గారే. ఎందుకంటున్నాం అంటే ఏదైనాకైనా కూడా వచ్చేవారు. తర్వాత ఏమైంది అని అంటే కోర్టు ఆ తర్వాత 4 ఏళ్ళు జరిగింది. అందరూ అనుకునేవాళ్ళు ఇప్పుడు కూడా వేరు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అని, ఏమైంది పెన్షన్లు ఈ దేనికోసం పోతున్నాం ఏమిటి అనేది. కానీ మాకు తెలంగాణ మూవ్మెంట్ అటెండర్స్ ఫోరం అది మేము 2013లో స్థాపించి అక్కడి నుంచి కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేసాం. ఏమిటి అనంటే మనము తెలంగాణ కోసం పోరాడం కాబట్టి, మనకు నష్టం జరిగింది కాబట్టి, జీవితంలో మనం కొన్ని పొందలేకపోయినాం కాబట్టి మనకు పెన్షన్లు ఇవ్వవలసినంత అవసరం ఉంటుంది, దీనికి తగినట్టుగా ఇంకేమైనా చేయగలమా అని అనుకొని మేము ఉత్తరాఖండ్ వెళ్ళి ఉత్తరాఖండ్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కానీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చాం. ఆ తర్వాత ఏమైంది అని అంటే మీరైతే ఎట్లాగూ కోర్టుకు పోయినారు కాబట్టి అక్కడనే మీరు దీనికి సంబంధించినటువంటిది ఏదైనా తీసుకొస్తే మీకు పెన్షన్లు ఇస్తామని అన్నారు. ఇది మా పోరాటం. ఇంకొన్ని ఉన్నాయి, వాళ్ళు అంటే 4 సంఘాలు వేరే ఉన్నాయి, వాళ్ళు వేరే పోరాటాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందనంటే ఒకే ఏం అందరికీ ఏంటంటే పెన్షన్లు రావాలి అని. మళ్ళీ ఉద్యమంలో కూడా చేశాం కాబట్టి మాకు రెండింటికి కలిపేసి కూడా మాకు పెన్షన్లు ఇవ్వాలనేది దాని మీద పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది అని అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు మాకు పెన్షన్లు ఇవ్వనన్నారో తెలిసిన తర్వాత మనకు హక్కు ఉంది కదా, మనం కోర్టుకే పోదాం,
మనకు ఏదైతే మనకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయో హక్కులను సాధించుకుందామని వెళ్ళాము. అయితే అది 2023 ఫిబ్రవరిలో కోర్టు మాకు ఏమి తీర్పు ఇచ్చిందనంటే వీళ్ళకు పెన్షన్లు ఇవ్వవచ్చు అని ఇచ్చింది. కాబట్టి మీ స్పందన ఎట్లా ఉండేది? ఇప్పుడు పెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు అంత కష్టపడి బాధపడి ఆ ఉద్యమంలో తిరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పెన్షన్ అనేది తప్పకుండా రావాలి, వస్తేనే కానీ ఆ ప్రాముఖ్యత అనేది వాళ్ళు చేసిన బాధలు పడ్డ కష్టం, జైల్లో పడ్డది అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అయితే మనకు ఇప్పుడు 82 మంది కోర్టుకు వెళ్ళారు, పెన్షన్స్ సాధించుకున్నారు. అది ఇవాళ రేపు సెక్రటేరియట్ నుంచి అందరికి కూడా పెన్షన్లు వస్తాయి. మరి చాలామంది ఉద్యమకారులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా కోర్టుకు రాకుండా కానీ ఇంకా కానీ ఏమీ చేయలేకుండా ఎందుకు పోయినారనేది కొంచెం సందేహంగానే ఉంది. మీరేమైనా చెప్పగలరా? అంటే వాళ్ళందరినీ ఒక దిక్కు మళ్ళీ కూర్చోబెట్టాలి, వాళ్ళకి తెలియజేయటం ఎట్లా అనేది ఇక పేపర్ ద్వారా. అవును. తర్వాత మన కార్యకర్తలు ఎవరైనా ఉండి ముందుకు వస్తే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఉన్న ప్రాంతం వరకైనా చెప్పేటట్టుగా ఉండాలి. అదే లక్ష్యంతో ఈరోజు మనము ఈ NS టీవీ ద్వారా ఉద్యమకారులకు ఒక సందేహాన్ని ఇస్తున్నాం. ఆ సందేహం ఏమిటంటే వస్తాయా రావా అనేటువంటి సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ మనం చెప్పేది ఏంటనంటే తప్పనిసరి వస్తాయి, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఉద్యమకారులు సాధించుకునేటువంటి పెన్షన్లే కాదు, ఇప్పుడు కొత్తగా ఒకటి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారంగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచింది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు 250 గజాల స్థలం ఇస్తామని అన్నారు. ఇది ఎప్పుడైతే వాళ్ళు ఉద్యమకారుల డిక్లరేషన్లో చెప్పారో ఇంకా చాలా ముందుకు వచ్చారు. కాబట్టి వీళ్ళు దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఇంకా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, వేరువేరుగా కూడా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్యన ఏమైందని అంటే ఈ కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు ఇవన్నీ ఏవైతుంటాయో ఇప్పుడు సాధించుకుందామన్నటువంటి కోర్టుకు పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఏకమైపోయి మేము ఇలా తెచ్చుకున్నాము, మాకు వచ్చినాయి, మా సోదరులకు కూడా రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కొన్ని ఏంటనంటే తెలిసిన వాళ్ళు కొంతమంది, నాలాంటి లీగల్గా తెలిసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంత సాయం చేద్దామని కొంచెం ముందుకు పోయి ఒక్కొక్కరికి ఒక విధంగా ఇట్లా పోరాడాలని చెప్తున్నాం. దాని అన్నిటికీ కారణాలు ఏమిటనంటే ఒకటి 69లో మీరు ఉద్యమం చేశారు కాబట్టి మీకు ఉద్యమం అనేటువంటిది మీరు పెన్షన్లు రావాలి, ఇది ఒకటి అన్నట్టు. వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్లో ఒకటి సామెత ఉన్నది, పెన్షన్ ఈజ్ నాట్ ఏ చారిటీ, ఇట్ ఈజ్ అవర్ రైట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది సుప్రీంకోర్టు కూడా దీన్ని ధృవీకరించింది. కాబట్టి మనం ఎందుకు పోకూడదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరొకటి కూడా ఉన్నది, అది 69 కదా, 60 ఏళ్ళు జరిగింది. ఆ 60 ఏళ్ళు జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా వరకు చాలామందికి ఇన్నేళ్ళది మనకు సర్టిఫికెట్ ఎట్లా దొరుకుతాయి, ఇన్ని సంబంధించినటువంటి ఇవేవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మనకు ఎక్కడ లభించేటట్టు లేదు కదా, ఏం చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. వారికి ఒక సూచన చెప్తున్నా, మీరు ఏమీ దీనికి సంబంధించినటువంటిది ఆలోచించకండి, పెన్షన్లు ఎలా సాధించాలో అనేది మనమే ఏర్పరచుకోవాలి. కాబట్టి ఆ పెన్షన్కు సంబంధించినటువంటి ఇప్పుడు సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకున్నట్టుగానే మీకు కూడా రేపు ఈ సీఎం గారు వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక కమిటీ వేయించుదాం. ఇది ఇప్పటిది కాదు సంప్రదాయం. ఇప్పుడు డాక్టర్ గారు అప్పుడు కమిటీలు వేశారు, అది 3 సార్లు, 2008 ఒకటి, 2010 ఒకటి, 2012 ఒకటి. అప్పుడు కూడా ఇట్లాగనే తీర్పిస్తే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకు పెన్షన్స్ ఇవ్వవచ్చు అని కోర్టు తీర్పు వచ్చి వీళ్ళకు ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు అధికారులు మీకు వారు విజ్ఞప్తులు చేసినా దరఖాస్తులు పెట్టినా మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇవ్వండి, వీళ్ళను గుర్తించండి అని కోర్టు వాళ్ళు ఇప్పటిలాగానే వాళ్ళకి చెప్పారు. మొన్న కోర్టులో తీర్పు కూడా అందరికీ అప్పుడు సెక్రటరీస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు పెన్షన్లు ఇవ్వండి అని ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి చాలామందికి ఒక సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే మాకు కూడా వస్తాయి అని, తప్పనిసరి వస్తాయి. కానీ దానికి చేసినటువంటి ఒక మార్గంగా ఉంది. మరి ఇప్పుడు చేసేటువంటి ఈ పోరాటాలలో ఇంకా వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా మీరు? కానీ ఇప్పటివరకు మీరు చేసే కార్యక్రమం చాలా గ్రేట్. ఎందుకంటే ఇది అందరి నుంచి కాదు, ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి అందరూ కూడా దీన్ని
దగ్గరికి రావాలి. వచ్చినప్పుడే ఈ పోరాటం ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. అవును సార్, మీరు చెప్పింది నిజమే ఉంది. మనం అందరం కలిసినప్పుడు పోరాటం చేయాలి, అది కూడా కోర్టులో మనం దీన్ని చేయాలి అని అంటే ఆ కోర్టు అంటే 2017లోనే మనం ఒక నిర్ణయించుకొని పిటిషన్ల ద్వారా మనం కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టుకు వెళ్ళే నాటికే నాకు అడ్వకేట్గా సర్టిఫికెట్ వచ్చేసింది. కాబట్టి ఆ సర్వీస్లో ఉన్నాను కాబట్టి నేను వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కొంత ముందుకు తీసుకుపోగలిగాను. కాబట్టి అలాగనే అంతకుముందు ఉద్యమకారునికి సంబంధించినటువంటి టీఎండిఎఫ్ ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ అటెండెన్స్ ఫోరం ఉందో దానికి సంబంధించిన అధ్యక్షుల్ని ఇన్ని మీటింగ్లు పెట్టి వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటిది అడగాలి, అది కూడా సూటిగా అడగాలని కేసీఆర్తో సహా అందరిని కూడా అలాగనే అడిగాము. కాబట్టి ఆ ఉద్యమకారులను కూడా నేనే. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే ఇక అనేకమైనటువంటి రంగాల్లో కూడా పనిచేసినందుకు ఒకసారి అక్కడ అంటే కోర్టులో అందరూ కలిసి ఒక మాట అన్నారు అన్నట్టు. ఏంటంటే స్వామి ఈజ్ ఏ నాట్ ఏ అడ్వకేట్, ఈజ్ ఆల్సో రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆల్సో ఈజ్ లీడర్ ఆఫ్ ది 1969 తెలంగాణ ఫైటర్స్ అని అన్నారు. అంటే ఇన్ని మనకే ఉన్నాయి కాబట్టి అక్కడ కేసు కూడా అతి త్వరలో రావడానికి ప్రయత్నం చేసేసి ఈరోజు పెన్షన్లు తెప్పించారు. ఆ పెన్షన్ వల్ల 82 వాళ్ళు లబ్ధి పొందవచ్చు, కానీ వారి వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడు అయినా కూడా వాళ్ళు తీసుకోవాలి. ఒక మార్గం ఏర్పడింది కదా. కాబట్టి ఈ మార్గానికి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తే మేము మా అసోసియేషన్ ద్వారా కానీ లేదా అడ్వకేట్ అనేటువంటి ఒక వృత్తిలో ఉన్నాను కాబట్టి ఆ దాని ద్వారా కానీ వాళ్ళకు తగిన సహాయాలు మనం చేద్దామని ఈ NSTV ద్వారా మీకు చెప్తూ ఉన్నాం. మరొక విషయం కూడా, ఎవరు కూడా దీనిలో బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఈ దీంట్లో ఎవరికి వస్తాయి ఎవరికో అనేది కాదు, నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఏంటనంటే 2012లో కమిటీ వేసినప్పుడు అది కూడా మగ్దుమ్ భవన్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు 4, ఇతరత్ర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్తలు 6, 10 మంది కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ వాళ్ళంతా కూడా మీరంతా ఎవరెవరైతే పెన్షన్స్ కావాలనుకుంటున్నారో మాకు దరఖాస్తు పెట్టండి, ఆ తర్వాత మేము పరిశీలిస్తాము, మీరు మాకు ఇంటర్వ్యూ చేస్తాము, మీరు రండి అంటే ముఖాముఖిలో చాలామంది పోతే వచ్చింది. అంటే ఉదాహరణకి ఏంటంటే 1948 అనగానే మనం సాయుధ పోరాటాన్ని గుర్తొస్తుంది నిజమే, కానీ ఆ రోజు సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఎంతమంది? 2500 మంది అని మనకు రికార్డు కనబడుతుంది, చరిత్రలో మనకు కనబడుతుంది. కానీ వాళ్ళు పెన్షన్లు ఎన్ని తీసుకున్నారంటే వాళ్ళు 15,000 మంది పెన్షన్స్ తీసుకున్నారు. కానీ ఇంత పెద్ద పోరాటం జరిగింది, 60 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. ఇది వియత్నాం అంతా పోరాటం అని అందరూ చెబుతున్నారు. మరి సఫర్ అయినటువంటి వాళ్ళకి లేదా ఆ పోరాటం వల్ల ఏదైతే వెనకబడిపోయినారో లేదా ఆర్థికంగా దెబ్బతిన్నారో ఉద్యోగాలు లేక తమ బతుకులు ఆగమైనాయో వాళ్ళు మరి అడగరా? కాబట్టి వీళ్ళందరికీ నేను అనుకునేది ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమంలో కనీసం 50,000 మందికి మీరు ఇవ్వాలి. అప్పుడు సీఎం గారు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు అడుగుతున్నారు కదా 10,000 వరకు ఇస్తాము, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు కోర్టుకు పోయిన వాళ్ళకు మేము ఇస్తాము అని ఇలా చెప్పారు. కాబట్టి ఈ 12,000తోటే ఆగదు. ఇప్పుడు మనకు నూతనమైనటువంటి ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన ఎంత డైనమిక్ అని అంటే మనం చెప్పలేము. ఉద్యమకారులు అంటే చాలా అది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఉద్యమకారుల డిక్లరేషన్ తెచ్చింది, తర్వాత ప్రియాంక గాంధీ ఆమె ఈ డిక్లరేషన్కి సంబంధించి ఆనాడు ఒక వ్యాసం వచ్చింది, అది నేనే రాశాను. ఏంటంటే ఉద్యమకారులారా ప్రియాంక పిలుస్తోంది అంటే ఏమిటి అని అంటే ఆమె ఏదో మనకు చేస్తుంది, అది త్యాగమయ కుటుంబం నుంచి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇందిరాగాంధీ కానీ తర్వాత ఈ సంజయ్ గాంధీ కానీ తర్వాత రాజీవ్ గాంధీ కానీ వీళ్ళు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కూతురే కదా. కాబట్టి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి మన కోసమైనా కూడా వాళ్ళు మంచి చేస్తారు, వాళ్ళని నమ్మాలి అని డిక్లరేషన్కి మేము అంతా పోయి వాళ్ళు డిక్లరేషన్ చేసినాక సంబరపడ్డాం. ఇప్పుడు ఈ తెలిసింది ఏంటంటే ఈ ఉద్యమకారులకు 1969 ఉద్యమకారులను మన్నిస్తున్నాము, వాళ్ళకు గౌరవిస్తున్నాము, వాళ్లకు మేము తగినంత ఏది వాళ్లకు ప్రయోజనకారిగా ఉంటుందో దాన్నే మా ప్రభుత్వం దాన్ని చేస్తున్నామని వాళ్ళు ఒక్కొక్కరికి నెలకు 25,000 రూపాయలు, తర్వాత ఒక్కొక్క కుటుంబానికి 250 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇంత గొప్ప కాంగ్రెస్లో ఉంది కదా. ఇప్పుడు మనము ఇవన్నీ జరిగినాక తర్వాత రేపు మనం పెన్షన్ తీసుకొని వాళ్ళు అనుకున్నట్టుగా ఈ భూమి కూడా అంటే ఇళ్ల స్థలం తీసుకున్నాక మనం ఎలా ఫీల్ అవుతాం? నిజంగా కూడా అది చాలా గ్రేట్. ఎందుకంటే భూమి రావటం తర్వాత నెలకు పెన్షన్ రావటం అనేది అంత ఈజీ కాని కార్యక్రమం. నిజంగా కూడా స్వామి గారు చేయటం
తర్వాత ఈ ప్రచార మార్గంలో పెట్టడం అనేది చాలా గ్రేట్. వారికి నిజంగా కూడా చాలా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇట్లనే కంటిన్యూ చేయాలి. అయితే మనకేంటంటే వెనక వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అంటున్నారు కార్యక్రమం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది, కానీ మేము చేసామనేటువంటి వాళ్ళు ముందుకు వస్తే తప్ప మనం ఏమి చేయలేదు, వాళ్ళు రావాలి. ఇదొకటి. తర్వాత ఏమిటంటే చాలామందికి మరి మేము ఎట్లా చేయాలి, ఎట్లా రిప్రజెంట్ చేయాలని అంటున్న వాళ్ళకు కూడా ఒక సలహా చెప్పాము. ఏంటంటే మీరంతా కలిసేసి మనమంతా ఒకటై అంటే అప్పుడు మేము ఏం చేసామంటే కేసీఆర్ గారికి మీ 7 సంఘాలను జేఏసీగా ఏర్పడి ఆయనకు ఒక మెమోరండం ఇచ్చాం. అందులో ఏమి రాసామంటే తెలంగాణకు సంబంధించి పోరాటంలో పాల్గొని స్వయంగా మేము జైలుకి వెళ్ళినాం కాబట్టి మాకు జీవితంలో కొంత నష్టపోయాం కాబట్టి మాకు ఇప్పుడు తెలంగాణ వచ్చినందుకు మీరు మాకు పెన్షన్లు ఇవ్వాలని ఇట్లా దాంట్లో మెమోరండంలో రాసి పంపించాం. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. కానీ వరంగల్ కోట అంటే పోరాటాల గడ్డ అది. వాళ్ళు ఏం చేశారంటే లేదు ఆయన ఇవ్వకపోతే మనం ఊరుకుంటామని 2018లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్ మొన్న 2023 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఫర్ రిజర్వ్డ్ అని వచ్చింది. మా వాళ్ళు ఎంత సంతోషపడ్డారనంటే బయటి వాళ్ళు కూడా మాకు కూడా ఇలాంటివి ఉంటే బాగుండేది, మరి ఏం చేద్దామంటే చేద్దాము, మనకు మీకు తగిన సాయం చేస్తాము. ఎవరైతే మీరు ఏదైతే అంటున్నారో ఆనాడు పోరాటం చేయకుండా అనలేరు, ఎవరైనా కూడా అంతే. కాబట్టి మీరు పోరాట ధీరులే. 69కి సంబంధించినంత వరకు 25,000 మందికి పెన్షన్లు సాధించడానికి మనం ముందుకు పోదాం, నాకు వెనకాల మీరు సహకరించండి, అవి తీసుకుందాం అన్నాం. కాబట్టి ఈ ఉద్యమకారులంతా కూడా నిరాశపడని అవసరం లేదు. ఇప్పుడు ఈ 82 మందికి వస్తే 82 మంది పెన్షన్ తీసుకున్నాక తర్వాత వారు ఏ విధమైనటువంటి మార్గం వేయంలో ఏ చేసిలో మనకు తోటి వానికి చెప్పేసి ఆనాడు 69లో ఎవరైతే జైలు పాలైనారో లేదా 69 పోరాటంలో నష్టపోయినారో వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చే విధంగా మనం పాటుపడదాం. నమస్కారం. చాలా బాగా చెప్పారు. ఓకే. 1969 ఉద్యమకారులు, మీరు విద్యావేత్తలు, మీరు ఒక అవగాహన ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఎంతోమందికి సర్టిఫికేట్లు అన్నీ ఉండి కూడా ముందుకు ఎలా పోవాలి, ఏం చేయాలి, ఏం తెలియకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మా ఈ ఎన్ఎస్టీవీ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళందరికీ అవగాహన కలిగి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎలా తీసుకోవాలి, ఏంటి ఆ ప్రాసెస్, ఇవన్నీ ఉద్యమం గురించి యూత్కి మీరు చాలా మంచి సందేశం ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నమస్కారం. తొలి ఉద్యమంలో ప్రధానమైనటువంటి వాళ్ళు నాకంటే సెంట్రల్ జైల్లో సీనియర్, ఆయనకు మన సంస్కృతి ప్రకారంగా సన్మానం చేస్తున్నాము, స్వీకరించాలి సార్. మా డాక్టర్ గారు వచ్చిన మొత్తం మీదనైతే మేము కలిసాము. ఆ కలిపింది ఏమిటి అని అంటే తెలంగాణ తొలి ఉద్యమమే, ఆ దానికి సంబంధించి మేము కలిసాము. ఆయనే పిటిషనర్, మొట్టమొదటి పిటిషనర్ ఆయనే కాబట్టి ఆయనకు సన్మానం చేయాలని పిలిపించాము. తర్వాత దానికి అడ్వకేట్ నేనే కాబట్టి ఇది ఒక సమయం సందర్భం కలిసిందని, ఇది బాగుంటుంది, చారిత్రాత్మకంగా ఉంటుందని సన్మానం చేస్తున్నాం. నమస్కారాలు.